నమస్తే రైతన్న. సడన్గా ట్రైన్ చూసే లోపల ఈడేంద్ర ఎప్పుడు ఎత్తలకాడ ఉండతోడు ఎద్దల సంత పొటేన్ల సంత ఏదో తీసుకుంటూ ఉండతోడు రైల్వే స్టేషన్లో కనపడుతున్నాడు అనుకోవచ్చు మీరు. దీనికి ఒక కారణం ఉంది. ఈరోజు నేను ఈ ట్రైన్ ఎక్కడానికి ట్రైన్ తీశాను. గుంటకల్లో జంక్షన్లో 6 గంటలకు వస్తుంది ట్రైన్. వడదరపోతే గుజరాత్. అక్కడ మా అల్లుడు, మా కూతురు, మా మనవడు, మనవరాలు ఉన్నారు. ఎండాకాలం వస్తుంది కదా, ఇంకా సెలవులు మనవరాలకి సెలవు ఇచ్చారంట స్కూల్ నుండి. ఇంకొక 2 రోజులు ఉంటుంది. నేను పోయి తీసుకురావడానికి పోతున్నాను. అందుకే ఎక్కడెక్కడ ఏ ప్లేస్ ఉందో మీరు ఒకసారి చూసి ఏవేవి ఏ స్టేషన్కి ఏదో మీకు ఏమైనా తెలిసింటే కామెంట్ పెట్టండి. నాకు అంతంత మాత్రమే చదువు వస్తుంది. కాకపోతే ఇంగ్లీష్లో ఉండే కనుక్కోలేను, చెప్పలేను ఏవి. కాబట్టి అన్నీ మీరు చూసుకుంటే ఏవి ఎక్కడ ఉన్నదో కామెంట్ పెట్టుకుంటూ పోండి. ఓకే, నేను పోతూ ఉంటా, అన్ని ప్లేసులు చూపిస్తూ ఉంటా. మర్చిపోద్దండి. అలాగే మీ పెరుగునారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కామెంట్ పెట్టండి. ఓకే బాయ్. వెళ్తున్నా గుంటకల్ గుజరాత్. ఇది మంత్రాలయం రైల్వే స్టేషన్ దగ్గర బాగానే అయిపోయింది. ఇక్కడ బాగానే అది ట్రాక్టర్కి కూడా వేస్తున్నారు చూడు రైతన్నలు. కదా ఇదే కదా తుంగభద్ర. మంత్రాలయం కాడున్న తుంగభద్ర నది. చాలా పెద్దగా ఉంది ఇది. అక్కడ కనపడే ఆ కుండలు ఏంటో ఒక్కసారి చూడండి. పెద్దవి కట్టినారు. అవి ఏదో కాలుతూనే ఉంది. ఏ ఫ్యాక్టరీలో అవి మీకేమో తెలిసింటే కామెంట్ పెట్టండి. ఇది కృష్ణానది. అక్కడ పోయిన తుంగభద్ర, ఇది కృష్ణానది. ఉంది కదా. కృష్ణా నది పక్కన మొత్తం వరి ఇక్కడ పండించేది. అయిపోయింది వరి కూడా. కోతలు మొదలు పెట్టారు. పూణే స్టేషన్ ఇది.
ఈ కొండలు వచ్చేసి అండమాన్ నికోబార్ కొండలో ఏమో అంటారు దీనిని. ఇవి రాజకుమార్ సినిమాలో మన మహేష్ బాబు గుర్రం పట్టది పైన ఆడ ముగ్గురు తీసుకొచ్చాను. ఇక్కడ 22 గృహాల్లో పోతుంది ట్రైను. మనకి ఇటుపక్క బనగనపల్లి సైడు ఆడ నంద్యాల అవతల ఏమో వస్తుంది కదా, నంద్యాల అవతల్లో వస్తుంది. అది 2 వచ్చేనే పోపో అంటాం. కానీ ఇవి వచ్చేసి 22, 21 ఉన్నాయి. ఇదంతా ముంబై ఎంటర్ అవుతుంది ఇప్పుడు, ముంబైకి. సూరత్కి ఎంటర్ అవుతుంది. నైట్ అయింది, సూరత్కి 8 అయింది. ఇంకేం కనపడలేదు, అంతే ఓన్లీ లైట్లు కనపడుతున్నాయి. లాస్ట్ గుజరాత్ తీతామంటే సెల్ ఛార్జింగ్ అయిపోయింది. గుజరాత్ పోయే లోపల నైటు 1:10కి దిగినాడా, కానీ నా దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది. జనాలు ఎక్కుంటారు ఈ దీంట్లోన ట్రైన్లో, అందుకు తీయలేదు. డైరెక్ట్ ఇంటికి వెళ్ళినా అల్లుడు వచ్చింది. ఓకే.